కేబినెట్లోకి కొత్త ముఖాలు రాబోతున్నాయా? తెలుగు ఏడాది తర్వాతే ఈ ప్రక్రియ మొదలు కాబోతుందా? రాములమ్మ రాకతో సురేఖను తప్పించబోతున్నారా? విజయశాంతికి ఎమ్మెల్సీ ఇవ్వడం వెనుక మినిస్ట్రీ ఇవ్వాలనే ఉద్దేశం ఉందా? అసలు విజయశాంతితో కొండా సురేఖకు ఉన్న ముప్పేంటి? రేవంత్ టీంలోకి రాములమ్మ వస్తే ఏ పదవిని అప్పగించబోతున్నారు? తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం. కొంతకాలంగా కేబినెట్ విస్తరణపై ప్రచారం. పదవుల కోసం ఆశావాహుల ఎదురుచూపులు. రాష్ట్రంలో ఖాళీగా 6 మంత్రి స్థానాలు. మంత్రివర్గంలోకి విజయశాంతికి కూడా ఛాన్స్. కొండా సురేఖ జూపల్లికి పదవి గండం. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు కానుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తవుతుంది. దీంతో మంత్రివర్గ విస్తరణ గురించి కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ఎప్పుడెప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ఆశావాహులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6 మంత్రి పోస్టులు ఖాళీగా ఉండగా ఎవరెవరికి ఇవ్వాలన్న విషయంపై కూడా అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో 2 బీసీలు, 1 రెడ్డి, 1 ముస్లిం సామాజిక వర్గానికి, 1 ఎస్సీకి అవకాశం కల్పించే ఛాన్స్ ఉందని సమాచారం అందుతోంది. బీసీ కోటాలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్సీ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రెడ్డి కోటాలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేసులో ఉండగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా పోటీ పడుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం. ఇక మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీ మీర్ అమీర్ అలీఖాన్కు ఛాన్స్ ఉంది. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతి పేరు కూడా మంత్రి రేసులో వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న 2 మంత్రులను తొలగిస్తారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారము జరుగుతోంది. కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావులను మంత్రివర్గం నుంచి తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. వరుస వివాదాల్లో నిలిచిన కారణంగానే కొండా సురేఖ మంత్రి పదవి కోల్పోతున్నారనే చర్చ పార్టీలో ఇప్పుడు ప్రధానంగా కొనసాగుతోంది. కొత్త మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకునే నాయకుల లిస్టు మరొక 2 రోజుల్లో వెల్లడి కానుంది. చూడాలి ఈ లిస్టులో ఎవరెవరి పేర్లు రాబోతున్నాయో. ఆశావాహులకు అనుకున్న స్థాయిలో అవకాశాలు వస్తాయో రావో చూడాలి మరి.